రాదు ఇప్పుడు వర్షం లేదు వర్షం వచ్చి ఇప్పుడు ఏం రోగాలు వస్తాయి తెలుసా? వానలతోటి తీస్తుంది వానలు కూడా ఇస్తాయి. అక్క చెడగొట్టు వానలు మామిడి పూతంతా రాలుతుంది కదా అని అంటే ఎత్తు అయిపోతుంది. ఇట్లా గీనం గా పదివి గా వక్కతో వేసుకొని తింటే వక్కతోకు ముద్దపప్పులు వేసుకొని తింటే పానం అంతా ఎలికపోయింది. దిక్కు వాళ్ళది గిద్దంత వెయ్య అంటే వెయ్యలే ముద్దపప్పులా కలుపుకొని తింటే నా పానం అంతా ఎలికపోయింది. గార్రాక చెప్పు రెడీ. అబ్బా పదివి ముద్దపప్పుల వక్కతొప్పు కలుపుకొని తింటే నా పానం అంతా ఎలికపోయింది. గిట్లా చెప్పు అబ్బబ్బా అని మాత్రం చెప్పకే. రెడీ. 4 ప్రేములు చాలా 4 3 2 చాలా రెడీ. అబ్బా ఈ పద్మి ముద్దపప్పులాగా ఏం కలుపుకుంది వక్కతొప్పు కలుపుకొని తింటే నా పానం అంతా ఎలికపోయింది. లేట్ చేయకు, ఎక్కువ కనబడు. మరి నేనే చెప్తా 20 నిమిషాలు. అబ్బా ఈ పద్మి ముద్దపప్పుల వక్కతొప్పు కలుపుకుని తింటుంటే నా పానం అంతా ఎలుకపోతాని. అయ్యా అది ఒక్క తొక్క ఎందుకైంది? తురుము కదా. వక్కతొక్కులు అంటారు, తురుము అన్నారు. మన అది అది దిక్కువల్లది గింత దిక్కు వాళ్ళది గింత తెయ్యమంటే ఎయ్యనేక ఎక్కువ కాయలు పెట్టినప్పుడు మా ఎత్తాను దాని పచ్చడి నాకు నేను పెట్టుకోనా? ఆ దిక్కుమలడానికి ఇంత పచ్చడి అంటే 4 ఎక్కువ తెచ్చినప్పుడు పెడతాను. దాని తొక్కు నాకెందుకు? దాని ముక్కున నా తొక్కు పెడుతూ ఆ దిక్కుమలడానికి ఇంత తొక్కేయ అంటే నా మొగుడు 4 కాయలు తెచ్చిండక్క, ఎక్కువ తెచ్చినప్పుడు ఏత తీయన్నది. ఆయన దాని తొక్కు నాకెందుకు? దాని ముక్కుల తొక్కు తొక్కు ఆయన నాకు వేయండు. పొద్దున అట్టి చేపలు తెమ్మని అటే వేయండు. దాని ముక్కుల తొక్కు ఆయన నాకు అప్పముద్ది మొగుడు ఎటు వేయండు, అట్టి చేపలు తెస్తాను కూడా వేయండు. ఇంకా అత్తనే ఏంది? అట్టి చేపలు తెచ్చినాక ఆయన పులుసు పెట్టబడ్డాడు. నీ టమాటాలు వేసి గోరించుకొని తింటా. అత్తలేడు ఏడ ముచ్చట పెడతాడో ఏమో కప్ప మూతోడు. ముచ్చట పెడతాడో ఏమో కప్ప మూతోడు. వచ్చినాక మామిడికాయలు తెమ్మంట. మనసులు మనసులు ఎట్లా అట్లా చెప్పినావు. వచ్చినాక మామిడికాయలు తెమ్మనంట. అట్టి చేపలకన్నా అటే వేయండు. ఏడ ముచ్చట పెడతాడేమో. వచ్చినాక మామిడికాయలు తెమ్మంట, తొక్కు పెట్టుకుంటా ఉడుకుడుకు బోలేసుకొని తింటా. అట్టి చేపలు తెమ్మనన్న. వచ్చినాక మంచిగా మామిడికాయలు తెమ్మంట, పచ్చడి పెడతా. అట్టి చేపలు తెమ్మంటే అటే వేయండు. అట్టి చేపలు తెస్తాను అటే వేయండు. అది చెప్పినాను. అట్టి చేపలు తెస్తాను అటే వేయండు. వచ్చినాక మామిడికాయలు తెమ్మంట. అట్టి చేపలా అట్టి చేపలు తెస్తాను అటే వేయండు. వచ్చినాక మామిడికాయలు తెమ్మంట, పచ్చడి పెడతా, ఉడుకుడుకు పువ్వులు వేసుకొని ఇంటిగా. ఎందుకే అయినా ఈ ఎండాకాలం గాడుపు వల్ల బాగా వచ్చి మామిడి పూత అంతా రాలిపోయింది. అప్పట్లో ఒక్కొక్క కాయ 2 రూపాయలు ఉండేది, ఇప్పుడు 20-25 రూపాయలు అంటారు. ఇది పీకిందారా ఇంకో నా దగ్గర లేదు. అప్పుడు రాలేదేంటి? ఫస్ట్ రాలేదా? క్యామ్ చూసుకోవారా? వచ్చినట్టే అందుతేనే ఇడు పోతాడు. ఇక అర్థమవుతుందా? అది అందుతేనే ఇడు పోతాడు. రెడీ.
అత్తలేదు రెడీ చెప్పిన హలో గట్ల కాదు హలో కొంచెం డైలాగ్ పెంచుకో అంటాడు నా లెక్క మళ్ళీ వచ్చింది కోడిగుడ్లు దెబ్బ అంటే అటే పోయింది తిని చేనులకు పోదాం అనుకుంటే ఏడ ముచ్చట పెడతాందో ముచ్చట కంటే ఇలా మళ్ళీ వచ్చి మూతులు చాపుతుంది కట్ ఇడదా దానికి చెప్పే బదులు నేను పోయి తెచ్చుకుంటే చేనులో పోతున్నావు సెకండ్ షూట్ నడుస్తుంది దానికి చెప్పే బదులు నేను పోయి తెచ్చుకున్నా ఇప్పుడు ఆమ్లెట్ అవు తిని చేనులకు కూడా పోతున్నావు దానికి చెప్పే బదులు నేనే పోయి ఆమ్లెట్ వేస్తూ తిని చేనులకు పోతూ ఆమ్లెట్ దానికి చెప్పే బదులు నేను పోయి తెచ్చుకున్న ఆమ్లెట్ అవు తిని చేనులకు పోతున్నావు రెడీ నేను పోయి తెస్తూ దానికి చెప్పే బదులు నేను తెచ్చుకున్న ఆమ్లెట్ చేనులకు పోతున్నావు దానికి చెప్పే బదులు నేను తెచ్చుకుంటూ ఆమ్లెట్ పోతూ చేనులకు పోతూ ఆమ్లెట్ తిని చేనులో పోతాం ఓకే. దానికి చెప్పే బదులు నేను పోయి తెచ్చుకుంటే ఆమ్లెట్ తింటును చేనులో పడుతున్నావు ఆమ్లెట్ తింటును చేనులో పడుతున్నావు నీ అవ్వ దానికి చెప్పే బదులు నేను పోయి ఆమ్లెట్ తెచ్చుకుంటూ ఆమ్లెట్ తెచ్చుకోరా నేను ఆమ్లెట్ తెచ్చుకున్నా అనద్దు ఆమ్లెట్ తెచ్చుకో. దానికి చెప్పే బదులు తెచ్చుకొని తింటూ ఆమ్లెట్ వేసుకుంటూ చేనులకు పోతూ ఆ, తెచ్చుకొని తిని ఆమ్లెట్ తిని చేనులో పోతాం నీ అవ్వ దానికి చెప్పే బదులు నేను పోయి నేను పోయి ఆమ్లెట్ తెచ్చుకుంటే అయిపోవు ఈ పాటికి తింటును చేనులో పోతున్నావు రా తెచ్చుకుంటే అయిపోవు ఈ పాటికి తిందు చేనులకు పోతూ ఆ, నేను తెచ్చుకుంటే అయిపోవు ఈ పాటికి తిందు చేనులకు పోతూ ఇంకా అత్తలేదండి ఇది కట్. ఛీ, ఇంకో తాప దాన్ని ఏదన్నా తెమ్మంటే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా తెగరాక ఈతబదాన్ని తెమ్మంటే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా తెగరాక ఈతబదాన్ని తెమ్మంటే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా తెగదాకా ఈతాబదాన్ని తెమ్మంటే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా తెగదాకా ఛీ, నీ అవ్వ ఈ షుగర్ పాడగాను తినేది మనసులో పట్టది ఈ షుగర్ పాడుగాను తినందో మనసు పట్టది మన చేనులో పోయిందనుకో కళ్ళు తిరిగి అల్ల పడితే ఆడ పడితే ఎక్కడ షూట్ అవుతుందో వర్షం వస్తుందో అనదు. ఛీ, ఈ షుగర్ లేకపోతే మధ్యాహ్నమే తింటున్నావు షుగర్ ఉండి కాలవాడే ఆహా. ఈ షుగర్ లేకపోతే మధ్యాహ్నం వెళ్తూ షుగర్ కాలవాడే ఆకలి కావాలి నీ అవ్వ ఈ షుగర్ లేకపోతే అది ఎప్పుడు వచ్చినా మంచిగుండు ఈ షుగర్ చేయబట్టి ఆకలి కాబట్టి ఏం చేయాలి ఈ షుగర్ లేకపోతే అది మధ్యాహ్నం వచ్చినా మంచుకుండు ఈ షుగర్ కాలబట్టే కాలబడే అరే ఈ షుగర్ ఉండి పాడే షుగర్ లేకుండా అది ఎప్పుడు వచ్చినా అయిపోవు ఈ షుగర్ ఆకలి అవుతుంది చిన్న చిన్నగా చెప్పండి నేనే చెప్పిన అబ్బాయి షుగర్ పాడు కానీ షుగర్ లేకుండా కానీ అది ఎప్పుడు వచ్చినా అయిపోవు ఇప్పుడు షుగర్ ఉండే ఆకలి కాగబట్టే ఆకలి కాగబట్టే ఆకలి కాబట్టే స్టార్ట్ చేస్తా అద్దగా అది కాదు. ఈ షుగర్ లేకపోతే తినకుండా పోరా. ఈ షుగర్ ఏమో నాకు కావాడే ఓకే ఓకే అరే ఇంకా ఓకే ఓకే షుగర్ రాకుండా అయిపోవు ఈ షుగర్ ఇట్లా చెప్తా ನಾನು అలకాయ చెప్తా అక్క అద్దు అద్దు ఇది షుగర్ లేకుండా ఇది షుగర్ లేకుండా షుగర్ లేకుండా పెట్టండి గిడతావే. ఈయనగా ఇల్లు మళ్ళీ ఈయన రెడీ ఈ షుగర్ లేకుండా మధ్యాహ్నం వచ్చినా పాడుగాను మధ్యాహ్నం వచ్చినా పర్వాలేదు నేను చెప్పేది ఏంట్రా, నీకు దండం పెడతా నీ అవ్వ ఈ షుగర్ లేకుండా అయిపోవు సాయంత్రం అన్న తింటున్నావు ఈ షుగర్ చేయబట్టి ఆకలి అవుతుంది చెప్పు ఈ షుగర్ లేకుండా పర్వాలేదు ఈ షుగర్ లేకుండా అయిపోవు ఈ షుగర్ లేకుండా అయిపోవు అది సాయంత్రం వచ్చినా కానీ సాయంత్రం తింటు అంతే ఈ షుగర్ లేకుండా అయిపోవు అది సాయంత్రం వచ్చినా తిందు షుగర్ ఏమో ఆకలి అవుతుంది ఓకే
టెన్షన్ వాడకు చెప్పు మెల్ల చెప్పు. ఈ షుగర్ లేకుండా అయిపోవు అవి సాయంత్రం వచ్చినా కానీ తిందు కానీ ఇప్పుడు షుగర్ కాలవాడే ఆకలి కాబట్టే వెనకొచ్చిందా మళ్ళీ ఒకసారి చెప్పు. పోతావారా లోపల షుగర్ లేకుండా సాయంత్రం వచ్చినా అయిపోవాలి ఇప్పుడు షుగర్ కాలవాడే ఆకలి కాబట్టే. అగో అత్తాన్ని కాదు ఊపుకుంటా దామ్మ నీ సంగతి చెప్తా దా ఊపుకుంటా దా అమ్మ సంగతి చెప్తా. అడ్డద్దు అటు ఓకు అరే అరే అగో అత్తానే ఊపుకుంటా దా. గట్ల పోవాలి. రెడీ రోల్ యాక్షన్. ఆగో అత్తంది కదా ఊపుకుంటా. ఆమె రావద్దా? చూడండి వృత్తి గిట్ల నుంచి తిరిగమ్మా గీ కట్టకా నుంచి తిరుగు ఇటు. అదే అన్న. ఇటు సైడ్ పోతాను. ఇటు కుక్కలు పిల్లలు పెట్టినాయి. దా బిడ్డ నీ సంగతి చెప్తా. రెడీ రోల్ యాక్షన్. ఆగో అత్తంది కదా ఊపుకుంటా దా బిడ్డ నీ సంగతి చెప్తా. ఏమైందే ఊపుకుంటా వస్తాను కొడుకుట్లేవే. రెడీ రోల్ యాక్షన్. తింటే తిను లేకపోతే లేదు. అట్లా అనకే మా తింటే కానీ అప్పటి వరకన్నా గోలి. సరేపా దా ఇప్పుడు మీ ఇద్దరిదా? ఇప్పుడు వీళ్ళ మీద షూట్ జరుగుతుంది. సడన్ గా మబ్బు పడ్డది. ఏందో ఏమో నా షూట్ వర్షం అన్నా మబ్బు. ఈ ఎండల మబ్బు ఏంది ఎండాకాలం మబ్బు ఏంది అర్థం కాదు. ఏంటి ఏమున్నాయి అది కారం మిరపకాయలు వేసి అంటారు పల్లెట్టుంటది. అటు వైట్ క్లోజ్ పెట్టిరా ఇంకా కాళ్ళు పొందుతున్నాయి. ఎట్లా నడవత్తలేదు. ఆయన పాట పాడుకుంటారా అన్న ఆటానికి వెళ్ళి హాయ్ మెరిసేటిదా? రెడీ రోల్ యాక్షన్. మెరిసేటి జాబిలి నువ్వే పురుష. రెడీ రోల్ యాక్షన్. మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై లవ్ నన్ను లవ్ లో దించేశావ్ ఓ మై లవ్ టెల్ మీ లవ్ ఏమి అడిగింది నన్నే అడిగింది. అయ్యో చూడని చూడని నువ్వెందుకు తీసేసినావు? చూడని రా చూస్తారు. ఇల్లుకో బందమా తుంటరి అల్లరి చేద్దామా పిరాలను అడుగుదామా అన్న నాన్నని ఈ మస్క చీకట్లలో ఈ మల్లె చీకట్లలో ఓ మై లా టెల్ మీ లా హామీ గుండెల్లో ఏమి అడిగింది ఇంకేం అడిగింది. అక్క నా భార్యను ఏమన్నా లేక ఇట్లా వచ్చి పాట పాడుకుంటానా. ఇప్పుడు మామిడికాయలు తీసుకోకపోయింది అనుకో నా ఈపు సిద్ధపండు చెప్తుంది. ఏడ తిరగాలి ఏడ కొనాలి నీ అవ్వ ఊళ్ళో మొక్కన్న అయితే పోతా. అంత పెద్ద పాటనా పాడే? శంకర్ అల్లుడు ఎటు పోతానవరా? కొద్దిగా దూరం పోవాలి కొంచెం నడుచుకోవాలి. ఇటు పెట్టి గీర కలపరా.
శంకర్ అల్లు పెట్టిపోతానురా నా గుండె చప్పుడు ఎడిపోతాను జోరుదారు పాటలు పడతాను. ఏం చేయాలా నీ బిడ్డతోటి నాకు రావ గోస అవుతుంది. నీ అబ్బా కాలుకెత్త మెడకెత్తది, మెడకెత్త కాలుకెత్తది అవుతావా కానీ నువ్వు పెట్టిపోతాను. నేను లక్షకి గుడ్లుదామంటే పోయినరా అలా చేపలు ఎక్కడ తీసి లేవు తెస్తా అని చెప్పి చిన్న పని పోయినా దాని పేరు కోసం చేప గుడ్లు లేవు. నీ అవ్వ దానికి గోసే ఉన్నదే. ఆ కంతరోడు కౌసులేంది తినడు. అదేనే అన్న నీ అవ్వ ఆయనతోటి ఎట్లుంటుందో ఏమో పాపం. దాన్ని చూస్తే గోస అనిపిస్తుంది కానీ దాన్ని అప్పుడప్పుడు చూస్తే కూడా కోపం వస్తుంది. ఏం చేస్తాం ఒత్తుకొని సావాలి. ఆయన కంతరోడు కౌసులేంది తినడు. మరి ఊళ్ళే గుడ్లు లేవని నిన్ను తోలిందా? కాదురా నేను మోంగ కలిసింది దాని గోస చూడలేక నేను ఎత్తి అక్కనే బావేనే. ఆయనకి షుగర్ ఉన్నదే. ఆయనకి షుగర్ ఉన్నది కాబట్టి అంత పిస పిస చేస్తాడు. ఆయన ఆడు అబ్బు కడపైతే ఊడగొట్టుకోడే ఇవ్వాలని నిండిన మంచిగా అని అలాంటి నీకు అర్థమైందా? నిద్రలేసి కూడా నాకు ఆమ్లెట్ కావాలన్నట్టు నీకు అర్థమైతుందా? మామిడికాయ తొక్కు లేకుంటే మామిడికాయ తొక్కు రెడీ చేస్తున్నాం. కోసిన కలిగండి నాకు. ఇది నేను తిన్నది, అది నేను కొరికింది. నన్ను మంచిది కొత్తనే ఈయన మంచిగా పడాలట. చెప్తా అరే చెప్తాను వారా. అందుకే పర్మనెంట్ గా షూట్ లో పెట్టినాం. ఆకు అరే ఇంకో ఈ ఆకున్నాయి ఇంకో ఆకు. అయ్యో మనం కాలిపేద్దాం కదా. దాని మీద మిరపొడి చల్లరాదు. దాని మీద మిరపొడి చల్లుతాయి. మిరపొడి చల్లుతా అయిపోయింది. ఒక ముక్క అయితే బాగుండు. తీసుకో. అవసరం లేదు. పదం ఉండాలి. నీళ్ళు లేవు కొన్ని వాటర్ తీసుకో. కారపొడి కారపొడి చెప్పు. అరే సత్య ఆంటీ కొంచెం కారం పొడి ఒక చెంచా అంతా పెట్టుకున్నా. మంచి నీళ్ళేనా? ఇది ఎవరికి తినిపిస్తాడు మరి. మా మంచాకు తెస్తే నోట్లో వేసుకోపోదుమా? ఇలా తింపేసింది బాధ పెట్టింది తింటావా మళ్ళా? ఇప్పుడు నువ్వు తీసుకొస్తావు కదా. ఏడగా బాధ పెట్టా. ఇప్పుడు కలపంగా ఎవరండి వేసుకుంటాం అట్లా అంటున్నావా? ఎట్లా అన్నాను మాయిలే. డైరెక్టర్ కొట్టేటట్టు ఉన్నాడు. ఇంకో 2 నిమిషాలు వెళ్ళిపోతాడు కూడా. గిట్ల గిట్ల బాగా అన్ని పారమాటు కొట్టురా. చేతులద్దురా చేతుల్నే కలపద్దా. 100 రూపాయలు. మేము పచ్చడి పెడుతున్నాం చూడండి. గిట్లా పెట్టుకోరు మీరు. అంటే ఇంకొంచెం నిల్వ పచ్చడి ఇప్పుడు సీజన్ కాబట్టి పచ్చడి లేదు కాబట్టి ఏ బాలు నీళ్ళు నీళ్ళు కట్టుపోయిరా. పోయి ఉన్నది పెద్దాక ఉన్నది జరుగుతుంది. ఏం కాదు. పోయి పోయి గంటేరా పా. మస్తు పెట్టినావా పచ్చడి. మంచిగా మంచిగా వేసుకుంటాం. మీకు కూడా తినబుద్ధి అయితే అందా చెప్పుర్రి తినరి. ఒక ముక్క అయ్యరా తినకు కడుక్కోపోయా. ఆడ పెట్టుకుంటుంది కడి ఎత్తే. నిజంగా కలుపుతా అంటేనే స్మెల్ మస్తు వస్తుంది. వాటర్ నాని నీళ్ళు ఇటు పెట్టి ఇటు చూపెట్టి. ఇది ఎందుకంటే సీన్లో మామిడికాయ పచ్చడి మనకు కావాలి కాబట్టి టైంకు లేదు కాబట్టి ఆ చెట్టు మీద కాయలు తెంపి కారపొడి కలిపి నీళ్ళు కలిపి, ఎందుకంటే ఒరిజినల్గా చూస్తాం కాబట్టి అది ఒరిజినల్ ఫిక్కు నాకు. ఎందుకంటే నా డైరెక్షన్లో నేను ఒరిజినల్ ఉంటేనే ఆ సీన్ చేస్తా, లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేస్తా.
ఇక ఉటావుటిగా ఆ పచ్చడి సీన్ ఉన్నది కాబట్టి ఎంబడే కంతల సత్తిని ఎర్రన్నను చెట్టు ఎక్కియడం జరిగింది. సత్తన్న కాయ తెచ్చిండు, ఎర్రన్న కోసిండు. మా బాలు కెమెరామ్యాన్ బాలు మీ ప్రేమకు బానిస అన్నాడు ఎపిసోడ్ ఊక పెడితేనే ఉంటాడు. అందుకే ఒరిజినల్గా పచ్చడి లెక్క చేసినాం. ఎందుకంటే నా డైరెక్షన్లో ఒరిజినల్ ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే రిజెక్ట్ చేస్తా. అది ఒరిజినల్ ఉంటుంది. బాయ్ బాయ్. అది పట్టుకోరా. పచ్చడి పెట్టినాం. అబ్బా మామిడికాయ పచ్చడి. చెప్పులు వేసుకురాలే. ఇక లేదు ఇక ఆపనంగానే కాక ఏ దాని గురించి పక్క పెట్టుకొని నాకు రేపు ఒక కంచలం గురించి ఏందని అనలేదా? అప్పు ఆపచ్చనకు వేయండి. నీ అమ్మ మా శంకర్ గారు అల్లుడు కాయలు తెమ్మన్నాడు. ఇప్పుడు కొంటపోకపోతే అరే సీన్ టు సీన్ తీసుకోరా, మళ్ళీ అన్న కన్ఫ్యూజ్ అవుతాడు. ఎర్రన్న చూసినప్పుడు ఇది కన్ఫ్యూజ్ అవుతాడు. లైన్గా పోతాడు అన్న, లైన్గా అంటుందా నీ అమ్మ మా శంకర్ అల్లుడు మామిడికాయలు తెచ్చి ఆపిస్తానన్నాడు. ఎట్లా ఓ 4 కాయలన్నా తీసుకుపోవాలి. కనిపిస్తారా ఎర్రన్న రెడీ వెనక మా అల్లుడు 4 మామిడికాయలు తెస్తే ఆపిస్తానన్నాడు. లేరా అరే బాలులే ఈ సాయం సడన్ గా చూస్తారా. ఘాటు పోయి పట్టుకోని రా వెనక ఇద్దరా. నీ అవ్వ మా శంకరల్లుడు 4 కాయలు ఇస్తా అన్నాడు. ఎట్లా అన్నా పట్టుకొని పోవాలి. రెడీ అన్న 2 అడుగులు వేయాలి. గిటింగ్ కట్ అయితే లేదు. విన్నావా? దగ్గర ఒకటి ఉన్నది. ఓకే మాట్లాడదు అన్న. 2 అడుగులే వేసి మాట్లాడు. అది ఇంకో నీ అవ్వ అంటే అది ప్లే అయ్యేలోపు కట్టు తీసుకుంటుంది ఆడ కష్టమవుతుంది. నీకెట్లా తెలుసు? గట్ట కాదే కావన్నా చూస్తాను. ఇంకో ఇంకో నన్ను చూడు. అటువో ఇంకో ఇట్లున్నావా? నీ అవ్వ ఎవరింటికి పోవాలి, ఏషియన్లో పోవాలి, ఏడ దొరుకుతాయి. లైట్ కదా అగ్గో ఇంకో అగ్గో అగ్గో ఈ రోడ్ ఏంది? ఇంకో తీసుకుపోతాడు. ఎవరికి ఇస్తాడు చూస్తాడు. అది వేస్తాడు. రోడ్ ఏంది? అరే లైట్ పోతాం కానీరా. నడుచురా
ఏంది ఇంత వేసిన తప్పు మామిడికాయలు పట్టుకుపోతావు చూడు ఆకులు పెట్టుకొని వస్తాను ఆకులు ఎందుకు ఆకులు పెడితే కమ్మగా ఉంటది ఆ, దా. ఈ ఏదైనా. అలానే రావాలన్నారా మరి నేను వస్తావు ఆ, అదే. అయ్యో బాలు ఓకే కదా ఇది? హలో 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 ఇంగో, అదే. ఇది చూడు ఇది చూడు హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 ఇంకా ఎర్రన్న ఈయన కట్టాడు అబ్బ కొడుక శంకర్ గారికి ఇస్తాను వారు ఎర్రడా నీ సంగతి చెప్తా కానీ అక్కడనే అవుతాడు ఈయన ఇచ్చిపోయినాక నువ్వు వస్తావు అన్నట్టు ఫుల్ బాటిల్ ఇస్తాడని ఆయన వెనక తిరగకుండా వస్తాడు ఇక గేట్ కాడికి వచ్చినాక సత్తిగాంది అబ్బ కొడుక ఈ శంకర్ గారికి ఇచ్చిన వారా నీ సంగతి చెప్తాను పో ఆ. చూస్తాడో పెద్ద చెట్టు చూస్తాడో చిన్న చెట్టు అయితే ఆవాదం ఎత్తాడు పెద్దదైతే ఎనుకుండి దొబ్బాలే ఆయన మాదేస్తాడు బియ్యంగానే కట్టమే బియ్యంగానే కట్టం మాదెత్తారు తీయ రాదు నీకేంది అట్టి చేపల పులుసు తోటి తిన్నావు మంచి కూర్చున్నావు మామిడికాయ తొక్కు లేకుంటే మామిడికాయ తొక్కు రెడీ చేసుకున్నాం పోసిన ఒకరు ఇది నేను తిన్నది అది నేను కొరికింది నన్ను మంచిది కొత్తానే కదా ఇది మంచిగా పడాలట చెప్తా ఓకే ఇప్పుడు నువ్వు తీసుకొస్తావు కదా ఏడగా బాధ పెట్టి కలెక్టర్ కొట్టేటట్టు నువ్వు ఇంకో 2 నిమిషాలు కదా వెళ్ళిపోతాడు కూడా గిట్ల గిట్ల అన్ని పారమాడు కొట్టినట్టు చేతులద్దురా చేతుల్ని కలపద్దా మేము పచ్చడి పెడుతున్నాం చూడండి ఇట్లా పెట్టుకోరు అంటే ఇంకొంచెం నీళ్ళు పోయిండే పచ్చడి సీజన్ కాబట్టి పచ్చడి లేదు కాబట్టి ఏ బాలు నీళ్ళు తక్కువ ఎరక పోయి పోయి కట్టరా మంచిగా పెట్టి మంచిగా చేస్తాం ఇట్లా తినకపోతే అయితే నా చెప్పు తిను ఒక ముక్క ఇరా కడుక్కోపోయా ఆడ పెట్టుంటది కడి ఎత్తే నిజం కలుపుతా అంటేనే స్మెల్ మస్తు వస్తుంది